ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాల శిథిలాల కింద ఉన్నట్టు భావిస్తోన్న యురేనియం నిల్వలను తరలించడానికి అమెరికా ఎలాంటి ప్లాన్ వేస్తోంది. సో ఆ ప్లాన్ కి సంబంధించిన డీటెయిల్స్ ను మీకు క్లియర్ కట్ గా ఈ మ్యాప్ లో అందిస్తూ ఉన్నాం పాయింట్ వైజ్ గా. సో పాయింట్ నెంబర్ 1 మనం చూడొచ్చు, ఇదే ఇస్ఫహాన్ అలాగే నతాంజ్, ఇవే అణు కేంద్రాలు. 450 కిలోల యురేనియం ఇక్కడ ఉంది. సో ఈ నిల్వలు ఇక్కడ ఉన్నాయన్న కారణంగానే ఇప్పుడు మాస్టర్ ప్లాన్తో అమెరికా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తోంది. బట్ అది ఎంతవరకు సాధ్యమన్నది చూడాలి. సో పాయింట్ నెంబర్ 3 మనం చూద్దాం. సో ఇవి ఇరాన్ దేశం మధ్యలో ఉన్నాయి. ఎస్, నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ ఇవి 2 అణు కేంద్రాలు ఇరాన్ మధ్యలో ఉన్న మ్యాప్ని మీకు క్లియర్గా ఇస్తూ ఉన్నాం. ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో కూడా మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. పాయింట్ నెంబర్ 4, అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాలంటే అమెరికా ముందున్న ఆప్షన్ ఒకటే, అదే ల్యాండ్ ఆపరేషన్. సో ల్యాండ్ ఆపరేషన్ ద్వారా అమెరికా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 5 చూద్దాం. విమానాల ద్వారా బలగాల్ని తరలించే అవకాశం ఉంటుంది, అక్కడ దించాల్సి ఉంటుంది. మరి అది ఎంతవరకు సాధ్యం అన్నది చూడాలి. కమింగ్ టు పాయింట్ నెంబర్ 6, సో దానికోసం ఇస్ఫహాన్ అలాగే నతాంజ్ అణు కేంద్రాల దగ్గర రన్వేలను కూడా నిర్మించాల్సి ఉంటుంది. సో విమానాల్లో వాళ్ళకి తరలించాలి అని అంటే అక్కడ ముందు రన్వే ఏర్పాటు చేసుకోవాలి, ఆ తరువాతే విమానాల్లో వాళ్ళని తరలించాల్సి ఉంటుంది. కాబట్టి రన్వేల నిర్మాణం కూడా అక్కడ జరపాల్సి ఉంటుంది. ఇవన్నీ మరి సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతూ ఉన్నాయి.